హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ బీబీఆర్. అగ్ని పరీక్ష 2 అసలైన ఆట అయితే మొదలైంది. ఆటలో మరింత జోష్ పెంచడానికి అయితే నవదీప్ గారు ఫైర్ పవర్ అనే కార్డును షోలోకి తీసుకొచ్చాడు. ఈ కార్డు ద్వారా ఆటను ఆడటానికైనా, ఆటను ఎదుటి వారిని ఆడించకుండా ఉండటానికైనా ఈ కార్డు ఉపయోగపడుతుందని చెప్పేసి నవదీప్ గారు చెప్పారు. ఇప్పుడే కదా సరైన ఆట మొదలైంది. కంటెస్టెంట్స్ అందరూ ఉరకలు వేస్తున్నారు. ఈ విధంగానైనా ఎంత కష్టపడైనా, ఎంత కసితోనైనా ఆడి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలన్నదే వాళ్ళది కోరిక. మొదటిగా అయితే లాస్ట్ సీజన్ కంటెస్టెంట్ ప్రియా అయితే అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వచ్చింది. ఆమె అగ్ని పరీక్షతో ఉన్నటువంటి తన అనుభవాలను కంటెస్టెంట్స్ తో పంచుకున్నారు. ఆమె వస్తూ రివర్స్ ద డెసిషన్ అనే కార్డుని తీసుకొచ్చారు. ఈ కార్డుని కంటెస్టెంట్స్ కి ఇవ్వాలంటే తన ఒక గేమ్ ఆడి ఆ కార్డును సొంతం చేసుకోవాలని చెప్పారు. ప్రియా అయితే మొదటిగా అక్కడ ఉన్న కంటెస్టెంట్లు అందరిలో కూడా రాజకుమారిని ఫస్ట్ లిస్ట్ అవుట్ చేశారు. రాజకుమారిని తన మొదటి ప్లేయర్ గా ఆమె తీసుకున్నారు. ఆ తర్వాత రాజకుమారి గారు వచ్చారు. ఆ తర్వాత రాజకుమారితో కంటెస్టెంట్ ను మీరే ఎంచుకోవాలి అని చెప్పినప్పుడు ఈ కంటెస్టెంట్స్ అందరిలోనూ ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళని ఒకరిని తీసుకోమని చెప్పేసి చెప్పారు. అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా అపూర్వ గారిని తీసుకున్నారు. దానికి అపూర్వ గారు కూడా బాగానే డిఫెండ్ చేసుకొని నేను ఆడి గెలిచి నా సత్తా ఏదో నిరూపించుకుంటానని చెప్పేసి ఆమె కూడా కసిగానే మాట్లాడారు. ఆ తర్వాత మూడో కంటెస్టెంట్స్ గా చరణ్ తీసుకున్నారు. చరణ్ కూడా అయితే చాలా స్పోర్టివ్ గా ఈ గేమ్ ఆడడానికి ముందుకు వచ్చాడు. ముగ్గురు కంటెస్టెంట్స్ కలిపి ఫైనల్ గా అయితే బెలూన్ బ్లాస్ట్ అనే ఒక గేమ్ ని పెట్టారు. రాజకుమారి డయానా అయితే చాలా బాగా ఎనాలిసిస్ చేసి ఆ బెలూన్స్ ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయి అనే ఒక ఎనాలిసిస్ తో ఆమె అయితే ఈ రౌండ్ లో విన్నర్ గా నిలిచి రివర్స్ ద డెసిషన్ అనే కార్డుని సొంతం చేసుకున్నారు. చాలా జోష్ గా గేముల్లో ఏ మాత్రం తగ్గనని చెప్పేసి నిరూపించుకొని ఇవాళ మొట్టమొదటి అగ్ని పరీక్షలో మొట్టమొదటి విన్నర్ గా తనైతే నిలిచి తన సత్తా చాటుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ రాజకుమారి గారు. సెలబ్రిటీ మర్యాద మనీష్ లాస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. అతను స్కిప్ ద రౌండ్ అనే కార్డు తీసుకొని హౌస్ లోకి వచ్చి గేమ్ ను ఆడించడానికి హేమంత్, దీపక్, గాయత్రిని తను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ గేమ్ అయితే ఫ్లయింగ్ ఫిష్ గేమ్ లో అయితే దీపక్ తన సత్తా చాటుకొని ఐఎమ్ డిజర్వింగ్ పర్సన్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని తన విన్నింగ్ తో సమాధానం చెప్పాడు. కంటెస్టెంట్స్ హేమంత్, గాయత్రి కొంచెం వేరేగా గేమ్ ఆడినా కూడా అవి ఏమి పట్టించుకోకుండా తన జెన్యూన్ గా, నిక్కచ్చిగా, నిజాయితీగా గేమ్ ఆడి ఈ రౌండ్ లో విన్నర్ గా అయితే నిలిచాడు. హ్యాట్స్ ఆఫ్ దీపక్, మీ గేమ్ చాలా మెరుగవుతుంది రోజు రోజు. ఇక మూడో రౌండ్ విషయానికి వస్తే కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్ అనడం కంటే కూడా 9 విన్నర్ కళ్యాణ్ పడాల వచ్చి తనకున్న అనుభవాలను కంటెస్టెంట్స్ తో పంచుకున్నారు. తనకు ఈ విజయం జడ్జెస్ ఇచ్చిన గిఫ్టేనని, తనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జడ్జెస్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ టైటిల్ విన్నర్ ట్రోఫీని జడ్జెస్ కి డెడికేట్ చేస్తున్నా అని చెప్పడం చాలా గొప్పగా అనిపించింది. అమన్ విన్నర్ అయితే తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే విధానం అయితే చాలా బాగా నచ్చింది. అమన్ కూడా చాలా బాగా చెప్పాడు. ఇక కళ్యాణ్ పడాల వచ్చిన తర్వాత ఇచ్చిన గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ లో కళ్యాణ్ అమన్ ని, బిందు మాధవి మిథిలేష్ ని, అభిజిత్ రోహిత్ ని తీసుకుని వీళ్ళు ముగ్గురు చేత ఆడిచ్చారు. మొత్తం 2 రౌండ్లు ఈ గేమ్ లో జరిగాయి. ఫస్ట్ రౌండ్ లో అయితే అమన్, రోహిత్ చాలా బాగా పర్ఫార్మ్ చేసి ఆ రౌండ్ విన్నర్స్ అయితే నిలిచారు. ఇక మిథిలేష్ పాపం కొద్దిగా వెనకబడిపోవడం వల్ల ఆ రౌండ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక సెకండ్ రౌండ్ విషయానికి వస్తే స్టేజ్ పైన ఉన్నటువంటి పిల్లోస్ అన్ని తీసుకొచ్చి తమకున్న సర్కిల్లో ఏర్పాటు చేసుకునే విధానం. గేమ్ లో అయితే అమను, రోహిత్ ఒకరికొకరు కుస్తీ పడ్డారు, కొట్టుకుంటున్నారు అన్నట్టుగా ఆట ఆడారే గానీ ఇది ఒక గేమ్ లాగా ఆడదాము అనే ఇండికేషన్ అయితే ఇద్దరు లేరు. ప్రతిసారి అదే విధంగా చేయడం వల్ల 2 సార్లు గేమ్ ని పాస్ చేసి ఇద్దరికి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్వాన్ని సంచాలకుగా పెట్టి గేమ్ కొనసాగించారు. అయినా కూడా వాళ్ళు ఫైనల్ గా ఎవరు పర్వాలేదు అనిపించి బజర్ ముగే టయానికి ఎండ్ అయితే చేశారు. ఫైనల్ గా సంచాలక నిర్ణయం ప్రకారము రోహిత్ ని విన్నర్ చేశారు. ఆ తర్వాత జడ్జెస్ కలెక్ట్ చేసుకుని ఫైనల్ గా బజర్ ముగే టయానికి ఎవరి దగ్గర అయితే ఎన్నైతే పిల్లోస్ ఉంటాయో దాని ప్రకారం విన్నర్ ప్రకటించాలనే విషయం పైన అమన్ ని ఫైనల్ గా విన్నర్ చేశారు. దానికైతే మెయిన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 8 అయితే చాలా రసవత్రంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఇక రాబోయే రౌండ్స్ లో ఎవరెవరు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, ఏ విధంగా పర్ఫామ్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతారనేది రాబోయే రోజుల్లో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బీవీఆర్.